ఆచార్య, మీ బుద్ధి కుశలుడైన శిష్యుడగు ద్రుపదపుత్రుని చేత నేర్పుగా ఏర్పరచబడిన పాండుసుతుల గొప్ప సేనను చూడుము. బ్రాహ్మణుడు మరియు గొప్ప సైన్యాధిపతి అయిన ద్రోణాచార్యుని లోపములను గొప్ప రాజనీతి చతురుడైన దుర్యోధనుడు ఎత్తి చూపదలిచెను. అర్జునుని పత్ని అయిన ద్రౌపదికి తండ్రి అయిన ద్రుపద మహారాజుతో ద్రోణాచార్యుడు ఏదో రాజకీయ వైరమును కలిగి ఉండెను. ఆ వైరము కారణముగా ద్రుపదుడు ఒక గొప్ప యాగమును నిర్వహించి ద్రోణాచార్యుని వధించగలిగే పుత్రుని వరముగా పొందెను. ఈ విషయమును ద్రోణాచార్యుడు ఎరుగును. అయినను ద్రుపదుని పుత్రుడైన ధృష్టద్యుమ్నుడు అస్త్ర విద్య అభ్యాసము కొరకై తన వద్దకు వచ్చినప్పుడు విశాల హృదయుడైన బ్రాహ్మణుడిగా అతడు తన అస్త్ర విద్య రహస్యములన్నిటినీ అతనికి తెలుపుటకు ఏ విధముగానూ సంకోచించలేదు. ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధ రంగములో ధృష్టద్యుమ్నుడు పాండవుల పక్షము వహించెను. ద్రోణాచార్యుని నుండి అభ్యసించిన విద్యా నైపుణ్యముతో అతడే పాండవ సేన వ్యూహమును రచించెను. కనుక ద్రోణాచార్యుడు సావధానుడై ఎటువంటి రాజీ లేకుండా యుద్ధము చేయవలెనను ఉద్దేశముతోనే అతడు చేసిన ఈ పొరపాటును దుర్యోధనుడు ఎత్తి చూపెను. అంతేకాకుండా తన ప్రియ శిష్యులైన పాండవుల పట్ల కూడా ద్రోణాచార్యుడు యుద్ధ రంగములో ఎట్టి ఉదారతను ప్రదర్శించరాదని కూడా అతడు దీని ద్వారా తెలుపదలిచెను. ముఖ్యముగా అర్జునుడు అతని మిక్కిలి ప్రియమైన బుద్ధిశాలి అయిన శిష్యుడు. యుద్ధములో అట్టి ఉదారత పరాజయముకు దారి తీయనని కూడా దుర్యోధనుడు హెచ్చరించెను.